హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎస్పీఆర్ న్యూస్ అప్డేట్స్. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే టాస్మానియన్ టైగర్ గురించి మనం తెలుసుకుంటున్నాం. టాస్మానియన్ టైగర్ అనేది న్యూస్లో ఉంది. ఇది ఎన్విరాన్మెంట్ న్యూస్లో చాలా ఇంపార్టెంట్. టాస్మానియన్ టైగర్ చూడడానికి ఎలా ఉందన్న, సో కుక్క మొహంతో, ఫర్ ఎగ్జాంపుల్ కుక్క మొహంతో పులి లాంటి చారలతో ఉంది. సో మొత్తానికి మనం చూసాం, పులిని చూసి కుక్క వాత పెట్టుకుంది అనే ఒక ప్రొవర్బ్ లాగా మనం ఫన్నీగా చెప్తుంటాం. కానీ నిజంగానే అలాంటి ఒక అనిమల్ ఉంది నాన్న. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ అనిమల్. ఇది టాస్మానియా అనే ఒక దేశంలో నివసించింది కాబట్టి టాస్మానియా అంటాం. అలాగే పులి లాంటి వాతలు ఉన్నాయి కాబట్టి దీన్ని టాస్మానియన్ టైగర్ అని అంటారు. యాక్చువల్లీ ఈ యొక్క అనిమల్స్ అనేది 1930 కాలంలోనే చాలా వరకు అంతరించిపోయింది. కాకపోతే అంతరించిపోయిన వాటిని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయడం, మళ్ళీ పుట్టిస్తున్నారు. సో ఒక సైంటిస్ట్ అంతా కలిసి. సో అందువలనే ఇది న్యూస్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో అది ఎలాగో చూద్దాం. యూఎస్ మరియు ఆస్ట్రేలియాకి చెందిన సైంటిస్ట్ అందరూ కలిసి $15 మిలియన్ ఇన్వెస్ట్ చేసి ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. ఈ థైలాసిన్ అనే ఒక అనిమల్స్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడానికి అనేది ప్లాన్ చేస్తున్నాం. ఈ టాస్మానియన్ టైగర్ అనేది ఒక మార్సూపియల్ అనిమల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మార్సూపియల్ అంటే ఏంటంటే కంగారు మీకు తెలుసు కదండి. సో అంటే బిడ్డ పుట్టిన తర్వాత పొట్టలో పెట్టుకొని అవి తిరుగుతూ పెంచుకుంటుండదు. అలా యంగ్ అంటే చిన్న బిడ్డగా పుట్టిన తర్వాత దాన్ని అలా కడుపులో దాచుకుని ఉంచడాన్ని మనం మార్సూపియల్ అనిమల్స్ అని అంటాం. సరే, ఇది 1930s కాలంలోనే పూర్తిగా అనేది ఎక్స్టింక్ట్ అయిపోయింది. అలాగే దాన్ని మనం మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. మళ్ళీ దాన్ని రిసరెక్ట్ చేయబోతున్నాం. రిసరెక్ట్ అంటే ఏంటంటే మళ్ళీ జన్మని ఇవ్వడం. సో దానికి ఏ టెక్నాలజీని యూజ్ చేస్తున్నట్టే జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ. సో ఇప్పుడు జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అంటే కూడా మీకు అర్థమైంటుంది. అంటే ఏంటంటే ఈ జీన్ యూజ్ చేసుకుని మనం కొత్తగా ఒక జీవిని కూడా మనం పుట్టించవచ్చు అనేది దీని ద్వారా అర్థమవుతుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ అనేది ఒక అంబిషియస్ ప్రాజెక్ట్ అన్న. ముఖ్యంగా దీంట్లో ఏంటి అంటే ఈ టాస్మానియా అనే దేశంలో అంటే ఈ ప్రాంతంలో మళ్ళీ నేటివ్గా ఉన్న ఈ అనిమల్స్ని రీఇంట్రొడ్యూస్ అనేది చేయబోతూ ఉన్నారు. సో దీని ద్వారా ఆ ప్రాంతంలో ఒక ఎకాలజికల్ బ్యాలెన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. టాస్మానియన్ టైగర్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏందో తెలుసుకుందాం. థైలాసినస్ సైనోసెఫలస్ అనేది దాని యొక్క సైంటిఫిక్ నేమ్ నాన్న. అలాగే థైలాసినిడీ ఫ్యామిలీకి చెందిన ఒక అనిమల్, మోడర్న్ డే వరకు సర్వైవ్ అయిన అనిమల్ ఇది. అలాగే ఇది మార్సూపియన్ మెమల్ అంటారు. మెమల్ అంటే ఏంటి? పాలిచ్చే జీవులనే మనం మెమల్స్ అంటాం. మార్సూపియల్ అంటే ఇప్పుడే మీకు చెప్పాను, అంటే తన యొక్క యంగ్ వన్స్ పుట్టిన బిడ్డలని పౌచ్ లాగా పొట్టంలో పెట్టుకొని అలా తిరుగుతూ ఉంటాయి. దాన్నే మనం మార్సూపియల్ మెమల్స్ అని అంటాం. అలాగే దీనికి టాస్మానియన్ టైగర్ అనే పేరు ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా టాస్మానియా అనే దేశంలో ఉంది కాబట్టి టాస్మానియన్ అంటాము. అలాగే టైగర్ లాంటి చారలు దానిపైన ఉన్నాయి కాబట్టి దాన్ని టైగర్ అంటాం. కాకపోతే ఇది కూడా కార్నివరసే, అంటే నాన్ వెజిటేరియన్. కాకపోతే స్లో పేస్ట్ అంటారు, అంటే అంత వేగంగా కాదు. ముఖ్యంగా అది ఒంటరిగాను లేదంటే జంటలుగాను ముఖ్యంగా రాత్రిపూట వేటలు అనేది కొనసాగిస్తూ ఉంది. వాటి యొక్క కాళ్ళు ఇవన్నీ కూడా షార్ప్గా క్లావ్స్ ఉండడం వల్ల అది వేటాడడానికి అనుకూలంగా ఉంటుంది. కొద్దిగా తల అనేది మనకి డాగ్ లాగా ఉంటుంది. సో అలాగే కొన్ని కంగారూస్ని, మార్సుఫియల్స్ని, రోడన్స్ని, బర్డ్స్ని వీటిని అవి తింటూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. అలాగే ఒక కాలంలో ఆస్ట్రేలియా ఈ ప్రాంతంలో గ్రాస్ ల్యాండ్స్, వుడ్ ల్యాండ్స్ ఈ ప్రాంతం అంతా కూడా చాలా వరకు వైడ్ స్ప్రెడ్ అవుట్ అయిన ఒక అనిమల్ అనేది ఎప్పుడైతే యూరోపియన్కి చెందిన వాళ్ళు కలనైజ్ చేశారో ఆస్ట్రేలియాని, మెల్లమెల్లగా ఇది అంతరించిపోయింది. సో ఎలా అంతరించిపోయిందో మనం ఆలోచించాలి కదా. సో దాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటి అంటే అక్కడున్న వ్యవసాయాలు, సో కలనైజేషన్ జరిగిన తర్వాత వ్యవసాయాలంతా వ్యవసాయం చేసేటప్పుడు అక్కడున్న ముఖ్యంగా కోళ్ళు అంటే పౌల్ట్రీని తినేస్తూ ఉండేది. సో అప్పుడు గవర్నమెంట్ అనేది అఫీషియల్గా ఆథరైజేషన్ ఇచ్చింది. ఇక ఎందుకు ఆగేది, వెంటనే దాన్ని వేటాడండి, చంపేయండి అనింది. సో అక్కడితో వాళ్ళు వేటాడడం, చంపడం మొదలుపెట్టిన తర్వాత ఎక్కువగా దీని చావులు ఎక్కువ చూసిన తర్వాత పూర్తిగా ప్రస్తుతానికి అది అంతరించిపోయింది. సో ఇలా అంతరించిపోయింది కాబట్టి మనం డైరెక్ట్గా చూడాల్సిన జస్ట్ న్యూస్లో మాత్రమే చూసుకుంటూ ఉన్నాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. సో అలాగే మన LTH ఎస్పీఆర్ ఎడ్యుటెక్లో సపరేట్గా ప్లేస్టోర్ యాప్ ద్వారా మీకైనా కోర్సెస్ అందిస్తూ ఉన్నాం. సో ఆ కోర్సెస్ మీరు అక్కడ క్లిక్ చేసి మీకు నచ్చిన కోర్స్ అనేది మీరు పొందవచ్చును. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. This is me, SPR, signing off. Have a nice day.